తెలుగుదేశం వల్ల డబుల్ స్టాండర్డ్స్ గమ్మత్తుగా ఉంటాయండి. నిన్న టీడీపీ మంత్రి అనిత గారు మాట్లాడారు. ఈరోజు టీడీపీ మంత్రి డోలా బాలా వీరాంజనేయులు మాట్లాడారు. ఇద్దరు ఒకే విషయాన్ని ఎలా ట్విస్ట్ చేసి మాట్లాడతారో ఒకసారి వినండి. ఫస్ట్ అనిత గారు ఏమన్నారో వినండి. చట్టాన్ని కంట్రోల్ చేయాల్సింది పోలీసులు. చట్టాన్ని పోలీసులు చేతిలోకి తీసుకోవడం ఏంటి? తప్పు చేసినోడికి కులం ఏంటి, మతం ఏంటి? తప్పు చేసినోడికి కులం ఏంటి, మతం ఏంటి? తప్పు చేసినోడికి కులం ఏంటి, మతం ఏంటి? తప్పు చేసినోడికి కులమేంటి మతమేంటి అని కులాల ప్రస్తావన తీసుకురావద్దు ప్లీజ్ అని టీడీపీ మంత్రి హోంమంత్రి అనిత గారు అన్నారు. ఓకే ఓకే యాక్సెప్టెడ్. అసలు తప్పు చేసినప్పుడు కులాల గురించి ప్రస్తావించకూడదు, లేకపోతే ఇంకొక పని చేసినప్పుడు కులాల గురించి ప్రస్తావించకూడదు, ఫైన్. ఈరోజు అదే టీడీపీకి చెందిన మంత్రి డోలా బాలా వీరాంజనేయులు ఏమంటున్నాడో ఒకసారి వినండి. అదేవిధంగా మా కాన్స్టిట్యున్సీ కుండే వర్గంలో షెడ్యూల్డ్ కులాల చెందినటువంటి ఎస్ఐ మీద షెడ్యూల్డ్ కులాల చెందినటువంటి ఎస్ఐ మీద షెడ్యూల్డ్ కులాల చెందినటువంటి ఎస్ఐ మీద వైకాపాకి చెందినటువంటి రౌడీ షీటర్ వాళ్ళ ఇంటిలో వాళ్ళు అడ్డొచ్చారు. వాళ్ళ అక్క భార్య అడ్డొచ్చిన వాళ్ళని పక్కకి నెట్టి పక్కకి తప్పించి ముందుకెళ్తే విన్నారు కదండి. నిన్ననే కులాల ప్రస్తావన ఎందుకని మంత్రి గారంటే ఈరోజు అదే పార్టీకి చెందిన మంత్రి గారు షెడ్యూల్ కులాలకు చెందిన ఎస్ఐ గారు అంట. ఎస్ఐ అంటే ఎస్ఐ అండి, డ్యూటీ చేస్తారు. ఎస్ఐకి కులం ఎందుకండి? కుల ప్రస్తావన ఎందుకండి? కుల ప్రస్తావన తీసుకురావడం ఎందుకండి? షెడ్యూల్డ్ కులాల ఎస్ఐ అయితే ఒక రకమైన ఆయనకు పవర్సు, లేకపోతే ఓసీ ఎస్ఐ అయితే ఒక రకమైన పవర్సు, బీసీ ఎస్ఐ అయితే ఒక రకమైన పవర్స్ ఉంటాయా? పైగా ఆయన క్లియర్గా చెప్తున్నాడు తోసుకుంటూ వెళ్ళాడు అని చెప్పేసి. గమ్మత్తు ఏంటంటే అలా తోయించుకున్నందుకు ఆ ఇంటి వారిపై ఇప్పుడు కేసు పెట్టారంట. అదే ట్విస్ట్.